కాదు అయినా కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు పక్కన సరి అయిన దారిలో వారు మా కౌశిక్ రెడ్డికి ఈ విధంగా మాట్లాడాలని చెప్తలేరు. వారు తప్పు కాదు, కౌశిక్ రెడ్డి గారు తప్పు కాదు అధ్యక్ష, ఇది పక్కన కూర్చున్న కేటీఆర్ గారు తప్పు. వారి ప్రమేయంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, వారి ప్రోద్బలంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు, వారి ప్రోత్సాహంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష దయచేసి వారి కొత్త శాసనసభ్యులను నూతన శాసనసభ్యులను సరిగ్గా సభా సాంప్రదాయాల ప్రకారం వారికి నేర్పితే బాగుంటుందని మా అభిప్రాయం. అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు సభా అధ్యక్షుణ్ణి ఏకవచనంతో పిలువరాదు సభల, ఇదొకటి అధ్యక్ష. ఇలా ఆరోపణలు చేయడము ఆధారాలు లేకుండా మీరు కరెక్ట్ కాదు. ఈ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నాను. అధ్యక్ష ఓకే అధ్యక్ష ఓకే, మీరు ముఖ్యమంత్రి అని నేను అంటే వాళ్ళకి బాధ కలగవచ్చు. నా విజ్ఞప్తి గౌరవ శాసనసభ్యులందరితోటి బీఆర్ఎస్ సభ్యులందరూ మొత్తం సభతోటి దయచేసి ఎక్సైజ్ పైన మాట్లాడినప్పుడు మీరు అందరూ ప్రజెంట్గా ఉండాలా, రాష్ట్రం మొత్తం వినాలా, ఎవరి బండారం బయటపడుతో తెలియాలి. అధ్యక్ష దట్స్ మై రిక్వెస్ట్. అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు ఇచ్చిన రిప్లైకి మొత్తం శాసనసభ్యులు ఆ రోజు ఉంటారు. ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అధ్యక్ష, ఎందుకంటే నాకు ముందటి నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. తను ఎక్కువ అంటే నేను శ్రీధర్ బాబు గారిని ఎక్కువ అనలేను, ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా చాలా మంచి పరిచయం, దాంతోపాటు నా సొంత అన్నలాగా నన్ను ఎప్పుడు ట్రీట్ చేస్తూ ఉంటాడు. కానీ అధ్యక్ష తనకు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, నేను ఏది కూడా అలిగేషన్ చేయలేదన్నా. ఇది సోమ్ డిస్టిలరీస్ వాళ్ళే ట్వీట్ చేసి వీళ్ళు సెబీకి పంపిరన్నా. ఏమని పంపిరన్నా మళ్ళీ ఒక్కసారి చదువుతాం మీరు వినడానికి. We are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our reowned beer brands అని వాళ్ళే పంపించారు. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు. దీంతో పాటు సెబీకి పంపించిన తర్వాత సెబీకి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధ్యక్ష క్వశ్చన్ వేసారు. ఏమని క్వశ్చన్ వేసారు అధ్యక్ష? రిగార్డింగ్ వీళ్ళేమో అన్నట్టు ప్రెస్ లీక్లు ఇస్తా ఉన్నారు, క్యాన్సిల్ చేసిన పర్మిషన్ అని. మరి గౌరవ మంత్రి గారే ప్రెస్ లీక్లు ఇచ్చిండ్రు. దీంతో మా గౌరవ సభ్యులు అధ్యక్ష ఏం మాట్లాడారు అధ్యక్ష? లెటర్ సెబీకి ఆర్టీ యాక్ట్ పెట్టింది అధ్యక్ష. ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ద బియర్ బ్రాండ్స్ బై సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రీవరీస్ లిమిటెడ్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. ఇది ఇట్లాంటివి వచ్చింది ఆ లెటర్ అని మీకు అడిగితే సెబీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. మా మంత్రి గారు వినాలే, దయచేసి మా అన్న వినాలే, ఇది కూడా మీకు స్పీకర్ ద్వారా పంపిస్తాను రిప్లై. ఇన్ వ్యూ ఆఫ్ రిప్లై అట్ పాయింట్ 1 అబౌవ్ ద సేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ విత్ సెబీ. అంటే ఇంకా క్యాన్సిల్ చేసినట్టు ఏది కూడా మాకు లెటర్ పంపలేదని సెబీ పంపిందన్న. దిస్ ఈస్ ద ఎవిడెన్స్. స్పీకర్ ద్వారా మీకు మీ దగ్గరకు పంపిస్తాం అధ్యక్ష. ఇంకొకటి అడుగుతున్నా అధ్యక్ష, స్పీకర్ గారు మీరు మీ దగ్గర చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఫైల్స్ని తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ ఫైల్స్ని స్పీకర్ గారి దగ్గర పెట్టి దీని మీద హౌస్ కమిటీ వేయండి. దీని మీద ఇంకా పూర్తి వివరాలు ఏమైనా ఉంటే దీని మీద విజిలెన్స్ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయండి అధ్యక్ష. ఈ సోమ్ డిస్టిలరీస్కి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని వీళ్ళు అంటా ఉన్నారు. ఎవిడెన్స్ అన్న ఇది కూడా అధ్యక్ష. ఇది అఫీషియల్ ఎలక్షన్ డాక్యుమెంట్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అకౌంట్ అధ్యక్ష. సోమ్ డిస్టిలరీస్ నుంచి 2019-2020లో 1,31,00,000 ఫండ్, పార్టీ ఫండ్ సోమ్ డిస్టిలరీస్ నుంచి వచ్చిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి. అదే విధంగా అధ్యక్ష సోమ్ డిస్టిలరీస్ కి 25 లక్షలు 2013-14లో కూడా ఇచ్చిర్రు. మళ్ళా 2018-2019 కూడా 25 లక్షలు ఇచ్చిన అధ్యక్ష. ఇదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పార్టీ ఫండ్ అఫీషియల్ గా 1,81,00,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చిర్రు అధ్యక్ష. ఇక అన్అఫీషియల్ గా ఎంత ఇచ్చిర్రో ఇక మీరే అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కంక్లూడ్ చేస్తా అధ్యక్ష, 5 నిమిషాలు అధ్యక్ష. ఇంతకు ముందు మాట్లాడుతూ మా డాక్టర్ గారు మాట్లాడిండు అధ్యక్ష, బాగా బాధలు మాట్లాడిండు. అరే
వైన్ షాప్స్ ఇచ్చినాం, మినీ వైన్ షాప్స్ ఇచ్చినాం, మినీ బార్ షాప్స్ ఇచ్చినామని. నేను కూడా తన బాధని యాక్సెప్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఏకీభవిస్తున్నా అధ్యక్ష. ఇవాళ ఈ అన్ని బార్ షాప్లని, అన్ని వైన్ షాప్లని క్యాన్సిల్ చేయండి, మేము పూర్తి సహకారం చేస్తాం, మేము మొత్తం సహకరిస్తాం. ఎందుకంటే నేను అడగలే అధ్యక్ష, డాక్టర్ గారు అన్న ముచ్చట నేను చెప్తున్నా అధ్యక్ష, దీనికి నేను పూర్తిగా చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మా పార్టీ కూడా మొత్తం కూడా దీంట్లో రెజల్యూషన్ పెడితే అధ్యక్ష, మా పార్టీ కూడా మొత్తము దీనికి యాక్సెప్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, తాగండి, ఊగండి, ఖజానా నింపండి అనే విధంగా ఇవాళ ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఉంది అధ్యక్ష. మరియు ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్తారని, ఇక ఇంకా బడ్జెట్ గురించి చాలా ఉంది అధ్యక్ష మాట్లాడాలని, కానీ మళ్ళీ టైం అంటారని కొంచెం నేను మాట్లాడుతాను అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఇంకో లాస్ట్ ముచ్చాడు అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా వీళ్ళ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది దయచేసి వాళ్ళ ప్రభుత్వం కూడా చెప్పాలని, నేను వాళ్ళ పక్షాన కూడా ఆర్టీసీ కార్మికులకి అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా నేను ఒక అనౌన్స్ చేయాలని కూడా గవర్నమెంట్లో దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ దయచేసి అధ్యక్ష ఒక్క అధ్యక్ష 1 మినిట్ కంక్లూడ్ చేస్తున్నా అధ్యక్ష, 1 మినిట్ ప్లీజ్ అధ్యక్ష. మంత్రి గారు ఇంతకుముందు శ్రీధర్ అని అన్నాడు, అరే మీరు యుద్ధానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేతులు ఇట్లా అనుకొని మాట్లాడుతుండు అని శ్రీధర్ అని అన్నాడు. కానీ నాలాగానే శ్రీధర్ అన్న కూడా కుర్తా వేసుకొని శ్రీధర్ అన్న చేతులు కూడా ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష. నా ఒక్కడిదే కాదు కదా అధ్యక్ష, శ్రీధర్ అన్నది కూడా అదే ఉన్నాయి కదా. అరే మా అన్నది కూడా, మా ఉత్తమనే కూడా చేతులు చూడండి అధ్యక్ష, ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష. నన్నే అంటే ఎట్లా అధ్యక్ష తెలియజేస్తూ, మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ హౌస్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈడ కాలు పెట్టినందుకు కూడా కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ ఒక్కటి అధ్యక్ష, ఈ మాటలన్నీ కూడా అధ్యక్ష. శ్రీ రామారావు పవర్ గారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం మాటలన్నీ కూడా ఎట్లున్నాయంటే, కేసీఆర్ గారు అన్నట్టు ఎప్పుడు అంటా ఉంటాడు, అంతా ట్రాష్, అంతా గ్యాస్ అన్నట్టు ఈ ప్రభుత్వం మొత్తం ఈ బడ్జెట్ బుక్ గట్లనే ఉన్నది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌశిక్ రెడ్డి గారు ఎల్ఏ మినిస్టర్ గారిని, మరి అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చేతులు వేసుకున్నారు అన్నారు. వాళ్ళు చాలా సీనియర్స్, నీ చేతులు చూస్తేనేమో కొట్లాంటికమైనట్టున్నాయి, వాళ్ళేమో చాలా సీనియర్ వాళ్ళు. రామారావు పవర్ గారు.